ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, దేవుడు మన దగ్గర ఉన్నప్పుడే మనం ఆయనను వేడుకోవాలి. దేవుడు అవకాశము ఇచ్చినప్పుడే ఆలస్యము చేయకుండా సద్వినియోగము చేసుకోవాలి. ఆయనను గురించి ఇంకా బాగా ఎరిగిన వారిగా ఉండాలి. అప్పుడే దేవునితో మన యొక్క ఆత్మీయ జీవితము ఫలభరితముగా ఉంటుంది. ఆత్మీయముగా ఎదుగుతున్నప్పుడు ఏ ఆటంకమైనా మనము ఛేదించుకొని ముందుకు వెళ్ళగలము. ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ బాధ, నీ హృదయ వేదన, నీ బలహీనతలు, నీలో ఉన్న కలువరము, వీటిని గూర్చి నువ్వు ఎవరికి చెబుతున్నా వినడము లేదేమో, విసిగించుకుంటున్నారేమో, ఏమి పని లేదా, ఎప్పుడు నీ గోల నీదేనా అని అంటున్నారేమో. ఈ లోకస్తులు వినని నీ బాధను, నీ హృదయ వేదనను మన పరలోకపు తండ్రి వింటాడు. ఆయన ఈ లోకస్తుల వలె నిన్ను త్రోసివేయడు, నిన్ను చీదరించుకోడు. నువ్వందరి దృష్టిలో తక్కువైన వ్యక్తివే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నీకొక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. నీవేమి తక్కువ కాదు, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. ఈ రాత్రి చాలామంది తమ సమస్యలను ఇంట్లో ఉన్న వారికి చెబుతుంటే వినడం లేదండి. పిల్లలు సమస్యలు చెబుతుంటే తల్లిదండ్రులు వినడం లేదు. తల్లిదండ్రుల బాధ పిల్లలు అర్థము చేసుకోవడం లేదు. అందరూ ఎవరి జీవితంలో వారు బిజీ లైఫ్ అయిపోయింది, సమయము ఉండడం లేదు. అందుకే ఎవరికి చెప్పాలో తెలియక అనేకమైనటువంటి సోషల్ మీడియాలలో లేదా ఎవరో తెలియని వ్యక్తులతో చెప్పుకుంటూ వారి సోషల్ మీడియాలలో స్టేటస్ లాగా పెట్టుకుంటున్న వ్యక్తులను గూర్చి ఈ రాత్రి మనము గమనించగలము. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరో తెలియని వ్యక్తులతో చెప్పుకుంటున్నారు, మోసపోతున్నారు, బ్లాక్మెయిల్ చేయబడుతున్నారు, తమ సమాచారాన్ని బయటకి ఇచ్చేస్తున్నారు. విచిత్రము ఏంటంటే, ఇంట్లో ఉన్న సమస్యలు, ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఇంట్లో ఉన్న వాళ్ళ కంటే ముందే బయట వాళ్ళకి తెలిసిపోతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులైనా, జ్ఞానము గల పిల్లలైనా, ఇంకెవరైనా మీ ఇంట్లో వాళ్ళ స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి తెలుసుకోండి. వారు చెప్పేది వినండి, వారికి సమయము కేటాయించండి. లేదంటే అసలుకే మోసము వస్తుంది. ఈ రాత్రి లేఖన భాగములో ఒక వ్యక్తి యేసయ్యను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పిలుస్తున్నాడు అనే కంటే రోదిస్తూ అరుస్తున్నాడు అనడము మంచి మాట. ఈ వ్యక్తికి బర్తిమై అని పేరు. ఇతడు గుడ్డివాడు. ఈ గుడ్డివాడు యెరికో పట్టణంలో భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక రోజున పెద్ద గుంపు, అనేక మంది తాను కూర్చుండి భిక్షాటన చేస్తున్న ఆ మార్గము గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అంతమంది ఒక్కసారిగా రావడము, అందులో ఉన్న ఒక వ్యక్తిని పిలిచాడు. ఏంటండి, ఈ జనము ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎవరు ఈ మార్గం గుండా వెళుతున్నారు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి నజరేయుడైన యేసు అని చెప్పాడు. అది విన్న వెంటనే అతడు గట్టిగా అరవడము, వేడుకొనడము మొదలు చేశాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము అని కేకలు వేస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ మాటలు జాగ్రత్తగా గమనిస్తే, అతనికి అక్కడున్నవారు నజరేయుడైన యేసు అని చెబితే, ఇతను దావీదు కుమారుడైన యేసు అని పిలుస్తున్నాడు. గమనించారా? అంటే ఈ గుడ్డివాడు ఎప్పటి నుండో యేసయ్యను గూర్చి వింటున్నాడు. ఆయన అద్భుతాలను తెలుసుకుంటున్నాడు. ఆయన కోసము చెప్పబడినటువంటి ప్రవచనాలు, అసలు ఆయన ఎవరు అని
క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఉన్నాడు. అందుకే ఆ మార్గము గుండా యేసు ప్రభు వస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న బర్తిమై ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని కేకలు వేయడం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కేకలు వేయడము బర్తిమైకి కృతేమీ కాదు, రోజు చేసే పని అదే. కానీ ఈరోజు కేకలు అట్లాంటివి కావు. ఈరోజు వేసే కేకలు పైసలు ఆశించి వేసేవి కాదు. ఎందుకంటే అతనికి తెలుసు ఆయన తన జీవనము కోసము పైసలిచ్చేవాడు కాదని, తన జీవితాన్నే మార్చి జీవింపజేయగలడని తన శక్తినంతా కూడదీసుకొని కేకలు వేస్తున్నాడు. గుడ్డి భిక్షకుడు ప్రభువును కరుణించమని కేకలు వేస్తుంటే ప్రజలంతా అతనిని గద్దిస్తున్నారు. నీ మాటలు ఎవరు పట్టించుకోరు, ఊరుకో అంటూ ఆటంకపరిచారు, నిరుత్సాహపరిచారు. అయితే బర్తిమై వారి మాటలను పట్టించుకోలేదు. ఇట్లాంటి అవకాశము మరెన్నడూ రాదని తెలుసుకున్న బర్తిమై వారు గద్దించిన కొలది మరీ ఎక్కువగా కేకలు వేయడం ప్రారంభించాడు. అతను తెలుసుకున్న సమాచారము నజరేయుడైన యేసు వస్తున్నాడని. కానీ అతను ఎట్లు కేకలు వేస్తున్నాడో చూడండి. యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, దావీదు కుమారుడా అనేది పాత నిబంధన ప్రస్తావన, యేసు అనేది నూతన నిబంధన ప్రస్తావన. అంటే ఇతనికి రెండు తెలుసు. అదే సమయంలో ఈయన రక్షించేవాడని, స్వస్థపరిచేవాడని తెలుసు. అందుకే ప్రజలు ఊరుకుండుమని చెప్పే కొలది బర్తిమై మరింత బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఆ విశ్వాస సహితమైన కేకలు యేసయ్యను ఆ స్థలములో నిలబెట్టేశాయి. ప్రియ సహోదరి సహోదరుడా, అంతమంది జనసమూహంలో సైతము నేరుగా వాని కేకలు ప్రభువుని చేరాయి. ఆయనను ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా చేశాయి. అవును, విశ్వాసముతో ప్రార్థిస్తే దావీదు కుమారుడు దాటిపోయేవాడింత మాత్రము కాదు. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పిన వెంటనే బర్తిమై చూపును పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ బర్తిమై ప్రతిరోజు త్రోవ ప్రక్కనే బట్ట పరుచుకొని కూర్చుండేవాడు. త్రోవను పోయేవారు దాని మీద పైసలు వేసేవారు. ఆ బట్ట ఎప్పుడు అతనితోనే ఉంటుంది. యేసు ప్రభు ఎప్పుడైతే అతనిని పిలిచాడో వెంటనే తను ఆ బట్టను విసిరేశాడు. అంటే ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, ఇక నాకు ఈ భిక్షాటనతో గాని ఈ బట్టతో కానీ పని లేదు అనేది అతని విశ్వాసము. స్వస్థపరచబడ్డాడు. అందమైన లోకము అతని ముందుంది. వాటిని చూస్తూ కూర్చోలేదు, తన ఇంటి వైపు పరుగు తీయలేదు. కానీ ఆయనను మహిమపరుస్తూ ఆయనను వెంబడించాడు. దానిని బట్టి అనేకులు దేవుని స్తుతించారు, ప్రభువును స్తుతించారు. అనేకులు స్తుతించడానికి ఈ గుడ్డి బర్తిమై కారకుడయ్యాడు. కన్నులతో లోకాన్ని చూడగలిగాడండి. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వినడం వలన, ఆయన గూర్చి నువ్వు తెలుసుకొనడం వలన ఉపయోగము, నువ్వు ఆత్మీయముగా ఎదగగలుగుతావు. ఏ సమస్యనైనా నువ్వు జయించగలుగుతావు, స్వస్థతను పొందుకోగలుగుతావు. ఆ గుడ్డివాడు అందరూ వారిస్తున్నా ఎందుకు అన్నిసార్లు పిలిచాడో తెలుసా? అతనికి తెలుసు యేసయ్య కరుణ గలవాడని, ఆయన తప్పక ఆలకిస్తాడని. ఈ రాత్రి దేవుని గూర్చిన మాటలు, విశ్వాసపు మాటలు వింటూనే ఉంటూ ఎందుకు వినాలి, ఎందుకు ఉపయోగమని అనుకోక, వాక్యములో జీవం ఉంది, ఆ జీవము నీ జీవితాన్ని మార్చగలదు, నీ కుటుంబాన్ని మార్చగలదు. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానము కోసము పౌలులాగా అన్వేషించు, ముందుకు సాగు. అప్పుడు విజయము నీ సొంతమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, కన్నులుండియో ఆత్మీయ అంధత్వంలో జీవిస్తున్నావేమో. ఆయన సమీపముగా ఉండగానే దావీదు కుమారుడు దాటిపోకమునుపే ఆయన పాదాల చెంత చేరుదాం. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి కృప దేవుడు మనకు దయచేయలాగున ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి
కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ కృప కలిగిన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రభువా మీ యొక్క పాద సన్నిధి చేరి అయ్యా ఇదిగో ఇప్పటి వరకు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి మొరలను మీ పాద సన్నిధిలో పెడుతున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి నాయనా. అయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మీరు కరుణ చూపే దేవుడవని, అయా మీ వద్దకు వచ్చు వారిని మీరెంత మాత్రమును త్రోసివేసే దేవుడవు కాదని, అదే విధముగా తండ్రి మీకు మొరపెట్టు వారికి ఖచ్చితముగా సమాధానమును అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా తండ్రి రాత్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన లేఖన భాగమును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి వారికున్న సమస్యలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. నిజముగా మొరపెట్టు వారికి మీరు సమీపముగా ఉంటాను అని సెలవిచ్చిన తండ్రి, అదే విధముగా వెరిగి నలిగిన హృదయము గల వారిని కూడా నా తండ్రి మీరు అలక్ష్యము చేయనంటున్నారు. ఆ విధముగా ప్రతి బిడ్డకున్న సమస్యలను మీరే తీర్చమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొనిచుండగా కావలసిన జ్ఞానాన్ని, శక్తిని, బలమును బిడ్డలకు దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి దేవా. ప్రత్యేకంగా విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేసి అయ్యా రాబోయే కాలమంతా కూడా బిడ్డలకు మీరు తోడుగా ఉండి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా వారి చేయి పట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ అయ్యా ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో, దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డల చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ భయంకరమైన వర్షాల ద్వారా వరదలలో చిక్కుకొని ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవ, బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. వారు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తున్న బిడ్డలు కూడా మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం. దేవ, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామమున తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రత్యేకంగా నా తండ్రి, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను. దేవ, బిడ్డలు ప్రతి దినము ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన
విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు. అయ్యా, అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా అయా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.